బట్టి విక్రమార్క అంటే అంత భయం పట్టుకుందా రేవంత్ అనుకూల మీడియాకి? రేవంత్‌కి తెలుగుదేశం అనుకూల మీడియా అంతా రేవంత్ అనుకూల మీడియా అయింది. వాళ్ళు ఎంతసేపటికి ఇక్కడ ఆంధ్రాలో ఎట్లాంటి గేమ్ ఆడుతున్నారో అక్కడ కూడా అట్లాంటి గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ మంత్రులు దొంగలు, అధికారులు దొంగలు. ఇదివరకైతే జగనే దొంగ, ఆ దొంగ కిందన పనిచేస్తున్నటువంటి వాళ్ళు మంత్రులు, అధికారులు. అదే ఇప్పుడొస్తేనేమో అధికారులు దొంగలు, మంత్రులు దొంగలు, చంద్రబాబు నాయుడు కరెక్ట్. అక్కడ సేమ్. మంత్రులు దొంగలు చేస్తున్నారు, అధికారులు దొంగలు చేస్తున్నారు, రేవంత్ గొప్పోడిని చేస్తున్నాడు. రేవంత్ ఇప్పుడు వారం రోజులు అదేదో సర్టిఫికేషన్ కోర్స్ కోసం అమెరికాకి వెళ్ళి ఒక వారం రోజులకే సర్టిఫికేట్ వస్తుంటది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎక్కడో. అది చదివి రావడానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో ఇప్పుడు ఈ వారం రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఆయన పదవినేమి వేరే ఇచ్చెళ్ళలేదు. కానీ డిప్యూటీ సీఎంగా ఆటోమేటిక్గా బట్టి విక్రమార్క దగ్గరికే అధికారులు వస్తారు అర్జెంటై దగ్గరికి డెసిషన్స్ తీసుకోండి. అయితే ఈ సందర్భంగా నలుగురు మంత్రులు, అందులో ఎవరైతే ఈ మీడియా ద్వారా విక్టిమ్స్ అవుతున్నోళ్ళు, బట్టి విక్రమార్క తోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి, వీళ్ళందరూ కూడా ఒకే కారులో వెళ్ళి వీళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎవరు రేవంత్ రెడ్డి అనుకూల మీడియా, లేదంటే కనుక తెలుగుదేశం అనుకూల మీడియా చేతిలో బలిపశువులు అవుతున్నటువంటి వాళ్ళందరూ ఒక చోట కూర్చునేటప్పటికి అర్జెంటుగా మీడియా పరుగులు పెట్టి బట్టి దగ్గరికి వెళ్ళి నువ్వేమన్నా గేములు నడుపుతున్నావా అని అడుగుతున్నారు. నాకేం సంబంధం అయ్యా బాబు, నేను డిప్యూటీ సీఎంని అని ఆయన చెప్పాల్సి వస్తుంది. అంటే ఆయన్ని ఆ ప్రశ్న అడిగారు అంటే అది వాళ్ళ వ్యక్తిగతం కాదు. ఎందుకంటే మంత్రులు కూర్చుంటే వీళ్ళకేం రోగం, వీళ్ళకేం సంబంధం? మంత్రులు కూర్చుంటే డిప్యూటీ సీఎంతో కూర్చోకూడదు, లేకపోతే నలుగురు మంత్రులు కూర్చోకూడదా? అదేమన్నా నిషేధం పెట్టారా తెలంగాణలో? ఇద్దరు ముగ్గురు మంత్రులు కూర్చోకూడదు, రేవంత్ రెడ్డిని బతిలాడి రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకుని కూర్చోవాలి, లేదా రేవంత్ రెడ్డితోనే కూర్చోవాలని ఏమైనా రూల్ పెట్టారా? లేదే. కొన్ని కాంగ్రెస్ పార్టీలు అట్లాంటి బ్యాన్ ఏమైనా ఉందా? లేదే. కానీ ఇలాగ వార్తలు రాస్తున్నారు, ఇలా ప్రశ్నలు వేస్తున్నారు అంటే ఖచ్చితంగా పైనుండి ఉండేటటువంటి ఇన్స్ట్రక్షన్. అది రేవంత్ విదేశాల నుండి నడిపించేదన్నా, లేదా రేవంత్ మీద ప్రేమతో వీళ్ళు బట్టిని కానీ మిగతా మంత్రులు మీరు కలిస్తే కనుక మేము ఇట్లా అల్లరి చేస్తాం అని అన్నా అయి ఉండాలి.